మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం మునగాకు పప్పు చేశాను. ఎలా చేశానో చూడండి. మునగాకు పప్పు కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పుని కడిగి తీసుకోవాలి. దీనిలోని 4 కప్పులు నీళ్లు ఇసుకేమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ ఉడికించుకోవాలి. ముందే మూత పెట్టకుండా ఇలా ఉడకడం స్టార్ట్ అవగానే మూత పెట్టి ఉడికించుకోవాలి. మునగాకు పసరు ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే పప్పు ఇలాగా ఉడికి ఉంటుంది. దీనిలోని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మెదుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మునగాకు పప్పు మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో నూనె వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ పప్పును కూడా వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ.